ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం గం గణపతయే నమ. శివానందలహరి 56వ శ్లోకము. నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయనే శ్రేయసే సత్యాయాది కుటుంబినే మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే మాయా సృష్ట జగత్రయాయ సకలాం నాయాంత సంచారిణే సాయం తాండవ సంభ్రమాయ జటినే సేయం నతి శంభవే. శంభుదేవునికి నేను ప్రణమిల్లుతూ ఉన్నాను. శాశ్వతమైనటువంటి వాడు, సృష్టిని సృష్టించేవాడు, తనలో లయం చేసుకొని శాశ్వతమైనట్టుగా ఉండేటువంటి వాడు, త్రిగుణాలకు జయించినటువంటి వాడు, త్రిగుణాతీతుడైనటువంటి వాడు. త్రిగుణాతీతుడు అంటే సత్వగుణం, రజోగుణం, స్తమోగుణాలు మూడింటికి అతీతమైనటువంటి వాడు, మూడు పురాలను జయించినటువంటి వాడు, కాత్యాయని దేవికి శుభాలను ఇచ్చేటువంటి వాడు, సత్యమే తానుగా అయినటువంటి వాడు, మొట్టమొదటి కుటుంబీకుడు, మునుల యొక్క మనస్సుల యందు సాక్షాత్కరించేటువంటి వాడు, జ్ఞానమూర్తి. మాయతో ఈ మూడు లోకాలను సృష్టి నిరంతరాయంగా సృజించేటువంటి వాడు, ఉపనిషత్తులలో ఉండేటువంటి వాడు, ఉపనిషత్తులన్నిటి యందు తాను తిరుగుతూ ఉండేటువంటి వాడు, సాయం సంధ్య వేళలో తాండవం చేయాలన్నటువంటి కోరిక కలిగినటువంటి వాడు, జడలను ధరించినటువంటి వాడైనటువంటి ఆ శంభుదేవునికి, ఆ సదాశివునికి నేను నమస్కారం చేస్తూ ఉన్నాను, ప్రణమిల్లుతూ ఉన్నాను. ఓం శ్రీమాత్రే నమః.